తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రపంచ రాజకీయాలు చాలా అనూహ్యంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్ యుద్ధంలో ఊహించని మలుపులు, మరోవైపు టారిఫ్ యుద్ధాల సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి భారత పర్యటన. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రపంచంలో మరింత ప్రమాదకరమైన విషయాలు జరగబోతున్నాయా? అసలు ఏం జరగబోతుంది ప్రపంచ రాజకీయాల్లో? ప్రపంచం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది? ఇట్లాంటి అనేక విషయాలపై మాట్లాడదాం. ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే. ఆదిత్య కృష్ణ గారు, చూసాం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం. అది ఎలా ఉందంటే, ఓ స్త్రీ రేపురా అని గతంలో మనకు చాలా ఒక ఫేమస్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. ఓ స్త్రీ రేపురా అని ప్రతి గోడ మీద, ఇంటి మీద రాసేటోళ్ళు. అంటే ఏదో ఒక భూతం వస్తుంది, అది వస్తే అది చదువుకొని, అది ఒక పెద్ద అక్షరాస్యత గల భూతము, అది చదువుకొని ఓ రేపు రమ్మన్నారు కదా అని వెళ్ళిపోతుంది అనే అర్థంలో అది చాలా ఫేమస్, బాగా జరిగింది. ఒక ఇంటింటి ఉద్యమం లాగా జరిగింది. ప్రతి డోర్కు రాశారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధము, కాల్పుల విరమణ, తాత్కాలికంగా కాల్పుల విరమణ పొడిగించడము, మళ్ళీ సీజ్ ఫైర్ను వయలేట్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి 60 డేస్ను సీజ్ ఫైర్ ఎక్స్చేంజ్ చేశామనే ఒక ప్రకటన వచ్చింది. బట్ అఫ్కోర్స్ అది ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ సైన్ చేయలేదు. ఇంకోవైపు ఏమో కువైట్ మీద మిసైల్స్ దాడులు జరిగాయి లాస్ట్ వీక్లో. ఈ పరిస్థితుల్లో ఈ తాత్కాలిక సీజ్ ఫైర్ అనేది ఎంతవరకు అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ ఈ సీజ్ ఫైర్ అమలు కాకపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్? అంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది వార్ అనేది ఎండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా కూడా. యుఎస్ అనుకుంది ఇనిషియల్గా ఇది అంత పెద్ద యుద్ధం ఏం అవ్వదు, ఒక నెల లోపల మొత్తం అయిపోతుంది. సో ఫస్ట్ వాళ్ళు చేసింది మీరు చూస్తే, ఇజ్రాయెల్ ద్వారా హెజ్బొల్లాని ఫస్ట్ హమస్ న్యూట్రలైజ్ చేసేసారు మొత్తం. తర్వాత హెజ్బొల్లా కూడా ఈ టార్గెటెడ్ ఈ వాకీ టాకీలు, ఈ పేజర్స్ బ్లాస్ట్ చేయటాలు, అట్లాంటివన్నీ హైటెక్ మెథడ్స్ చాలా మంది న్యూట్రలైజ్ చేశారు. తర్వాత ఖమేనీ ఆయన హెడ్ ఆఫ్ ద స్టేట్ని కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, దీనివల్ల వార్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇరాన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్లో దానికి రష్యానే కాకుండా చైనా నుంచి భలే సపోర్ట్ వచ్చింది. సో మనం జస్ట్ ఒక ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అని మొదలైంది, చిన్నగా ఇరాన్ వర్సెస్ యూఎస్ అయింది. ఇప్పుడు పబ్లిక్లో అందరు తెలిసింది ఇట్ ఈస్ యూఎస్ వర్సెస్ చైనీస్ వార్. దాంట్లో రష్యా కూడా చేయగలిగింది, రష్యా చేస్తున్నది. ఇప్పుడు మొన్నటిదాకా అనుకుని ఉండొచ్చు, అంటే రష్యా కూడా హెడ్ ఆన్ వెళ్తున్నదేమో, అంటే రష్యా వర్సెస్ యూఎస్ కదా బ్యాటిల్, రష్యా వర్సెస్ చైనా ఎప్పుడైనా కూడా అనుకోవచ్చు. కానీ మొన్ననే ట్రంప్ చైనా వెళ్ళి వచ్చిన తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఆయన కూడా వెళ్ళారు. కానీ మీరు అక్కడ సింబాలిజం చూస్తే, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా కనబడినా కూడా వాళ్ళ ఫొటోస్ దాని అన్నింటిలో కూడా షీ జిన్పింగ్ కొంచెం పెద్దగా చూపించుకుని, పుటిన్ కొంచెం చిన్నగా చూపించుకున్నారు వాళ్ళు. ఇవన్నీ సింబాలికల్గా ఏంటంటే ఇవంతా దట్ రష్యా మీరు ఇంతకు ముందర యువర్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్, ఇప్పుడు లేదు అనేటటువంటి మార్కెట్లోనూ ప్రపంచంలో ఒక ఇండికేషన్ ఇచ్చింది చైనా. సో అట్లా చూస్తూనే మన కళ్ళెదురుగానే యుఎస్ వర్సెస్ రష్యా అనే వార్ ఇప్పుడు యుఎస్ వర్సెస్ చైనీస్ బ్యాటిల్ లాగా మారుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకో కూడా ఉంది, దట్ యూక్రెయిన్నే బ్యాలెన్స్ చేయలేకపోతుంది రష్యా అనేటటువంటి విమర్శ వస్తుంది. సో ఇది బ్యాటిల్ ఇప్పుడు దీంట్లో చైనాకు వచ్చేసరికి మెయిన్ ఇష్యూ అంటే, ఇది యూఎస్కి ముందర తెలిసిందే, దట్ వార్ వెళ్ళిన మరుక్షణం స్ట్రేట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అవుతుంది, 100% తెలుసు వాళ్ళకి, తెలిసే చేశారు. దానివల్ల చైనా దెబ్బతింటుంది అనుకున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, చైనీస్ షిప్స్ వరకు అలౌ చేశారు. అందుకని ఇంకో బ్లాకెట్ పెట్టారు. ఒకటి ఇరాన్ బ్లాకెట్ ఉంది, ఇప్పుడు ఇంకోటి అమెరికన్ బ్లాకెట్ ఉంది. తర్వాత చైనాకి వెళ్ళి అడిగారు, వాళ్ళకి తెలుసు ఇస్లామాబాద్లో జరిగేదంతా నాన్ సెన్స్ జరుగుతుంది, మాట్లాడుకోవాల్సింది మీరు మేము చైనీస్ అమెరికన్స్ అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేశారు. సో ఇవన్నీ జరిగేటప్పుడు, ఈ అగ్రిమెంట్స్ జరిగేటప్పుడు న్యాచురల్గా యుద్ధం చేయకుండా మాట్లాడుకుందాం అనే దానికి సీజ్ ఫైర్ అంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే సీజ్ ఫైర్ అనేది అన్నట్టు జరగలేదు ఇప్పటిదాకా. మీరు చూస్తే అప్పట్లో కూడా మనకి ఐ థింక్ స్టార్ట్ ఆఫ్ మేలో సీజ్ ఫైర్ అన్నప్పుడు కూడా అప్పుడు ఏమైంది, ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్లో, సదర్న్ లెబనాన్లో అక్కడ 10 నిమిషాల్లో 100-120 బాంబులు వేసింది. 10 నిమిషాలు అంటే పర్ మినిట్ 10 బాంబ్స్, ఎంతో మంది పోయారు అక్కడ. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ జరుగుతుంది. ఇవాళ కూడా మనకి నార్దర్న్ లెబనాన్లో బాంబ్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ వెళ్ళి కొడుతుంది చాలా టార్గెట్స్ని, అదొకటి జరుగుతున్నది. ప్యారల్గా ఇరాన్ వెళ్ళి ఇక్కడ కువైట్లో యుఎస్ బేస్ ఒకటిను, అట్లాగే యుఏఈ బహ్రెయిన్లో ఆయిల్ ఫెసిలిటీస్ని కొట్టింది. సో రెండు వేరువేరుగా జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి తెలిసింది సీజ్ ఫైర్ అయినా, ట్రూస్ అయినా, వార్ ఎండింగ్, ఈ కంప్లీట్ పీస్ అయినా కూడా ఏదున్నా కూడా డిప్లొమాటిక్ లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో జరుపుతారు.
కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆర్మీస్ వాళ్ళు కొంచెం ట్రిగర్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఆర్జీసీ కొట్టాలనుకుంది కొడుతూనే ఉంటుంది, ఇజ్రాయెల్ వాళ్ళు వార్ మోడ్లో ఉంటూనే ఉంటారు. సో ఇది కూడా ఒక బార్గెనింగ్ చిప్ లాగా వాడుతున్నారు. బట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇరాన్ చెప్పింది చాలా మటుకు దగ్గరకు వచ్చిందండి. దానివల్ల బ్యారెల్ ప్రైస్ కూడా $100 per barrel నుంచి 90 barrelsకి మళ్ళీ తగ్గింది. ఇప్పుడు గ్లోబల్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ వైజ్ ఒక షాక్ ఆల్రెడీ తెలుస్తున్నది. ఇన్ఫాక్ట్ మనం భారత్లో అంటుంటాం దట్ ఇండియాలో ఏమంటుంటాం, మన పెట్రోల్ ప్రైసులు పెరిగిపోయాయి, 110 దాకా వెళ్తుంది అని అంటాం. మనం మీరు యూకే చూస్తే 170లో ఉంది లీటర్ పెట్రోల్. మనం అంటాం కదా యూరోప్ కంటే కాస్ట్లీ అంటాం, కానీ యుద్ధం వల్ల మీకు యూకేలో 170 అయిపోయింది, జర్మనీలో స్విట్జర్లాండ్లో 250 దాటేసింది అక్కడ పర్ లీటర్. సో ప్రపంచవ్యాప్తంగా అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ట్రూస్ వైపు ఎనీవే వెళ్తుంది, ఎట్టి పరిస్థితులు వాళ్ళు చేయాలి, ఆ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ నెగోసియేషన్ స్టాండ్ పాయింట్స్ లాగా వాళ్ళు కొంచెం ఇంకా అటాక్స్ చేయటాలు. ఇంకోటి మొన్ననే ట్రంప్ ఒక కొత్త నరేటివ్ ఒకటి తయారు చేశారు. ట్రంప్ ఏమన్నారు అంటే యుఎస్ గవర్నమెంట్ అన్నది ఏంటంటే టర్కీ నుండి ఒక ఇరాన్ సెంట్రిక్ ఒక ఆపరేటివ్ ఆయన పట్టుకున్నాము, ఆయన దగ్గర ఇవాంకా ట్రంప్ది మొత్తము ఫ్లోరిడా ఇంటిది లేఅవుట్ ఉంది అక్కడ ఆయన దగ్గర. సో దానివల్ల ఇవాంకా ట్రంప్ని టార్గెట్ చేసి ఆమె చంపబోయారని చెప్పి ఒక నెరేటివ్ సృష్టించారు. సృష్టించి అప్పుడు ట్రంప్ సృష్టించారు మరి ఎందుకు, కానీ ట్రంప్ అక్కడ చివరికి ఏమన్నారంటే నేను కూడా మా సొంత అబ్బాయి పెళ్లికి వెళ్ళట్లేదు, అట్లాగే సిఐఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరెవరు సెలవులు అంది క్యాన్సిల్ చేశామన్నారు. సో ఆ నెరేటివ్ దీనికి మీకు గుర్తుంటే ఇరాన్ వార్ మొదలవ్వక ముందు ఇదే అన్నారు, ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది దానివల్ల చేస్తున్నాం ఒక మాట అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, వాళ్ళ కూతుర్ని టార్గెట్ చేస్తున్నారు, అందుకని మళ్ళీ ఏమైనా ఆలోచిస్తున్నాం అంటున్నారు. సో ఇవన్నీ నా ఉద్దేశంలో ఇవన్నీ వాస్తవాలుగా చూడకూడదు, ఇవన్నీ వాళ్ళ నెగోసియేషన్స్లో వాడుకునేటటువంటి నెరేటివ్స్ లాగా చూడాలి మనం. ఆదిత్య గారు, ఒకవేళ ఈ డీల్ ట్రంప్ ఆమోదించకపోతే, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ట్రంప్, ఏంటి గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి, ఆయిల్ కంపెనీల పరిస్థితి ఏంటి, ఈ ఆయిల్ అనే సంక్షోభం అనేది ఎలా ఉండబోతుంది ప్రపంచం మరింత రానున్న రోజుల్లో? రైట్, ఇక్కడ ఎసెన్షియల్ ఇక్కడ రిజెక్ట్ చేసే స్కోప్ అనేది ఉంటే ఇరాన్కి, ఎందుకంటే ఇరాన్ అమెరికా నేను చేయమని అడగట్లా. ఇరాన్ మహా అయితే ఏమంటుందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ మేము కంట్రోల్ చేసుకుంటాం, మా డబ్బులు మీ దగ్గర ఉంది, మా డబ్బులు మీ దగ్గర కంట్రోల్ ఉంది, అది వదిలేసేయండి. ఇంకోటి మా మీద శాంక్షన్స్ మీరే పెట్టారు, ఆ శాంక్షన్స్ తీసేసేయండి, ఇవి మాత్రమే అడిగింది, మీరు మా మీద చేసే దాడులు ఆపేసేయండి అంటుంది. యుఎస్ ఏమంటారు, మీ యురేనియం వదిలేసేయండి అంటారు, యురేనియం అంతా మీరు వేరే దేశానికి పంపించేసేయండి, ఇజ్రాయెల్ మీద అటాక్ సీజ్ చేయండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయండి, మేజర్గా ఇవే. దానికి ఇవాళ ట్రంప్ ఒక సోషల్ అని ఆయన సోషల్ మీడియా ట్రూత్ అనే సోషల్ అని పెట్టారు. ఇది ఏమన్నారంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ నుండి ఎట్లాగొట్లా న్యూక్లియర్ గురించి మాట్లాడిస్తున్నాము, అట్లాగే ఎవరికేం తెలుసు వాళ్ళు సరెండర్ కూడా చేయబోతున్నారు అన్నారు. దానికి ఇమ్మీడియట్గా ఒబామా రిప్లై పెట్టారు, నాయన ఇది 2015 ఆల్రెడీ చేసాం అప్పుడు మేము, అప్పుడు 95% యురేనియం వాళ్ళు తీసుకెళ్లి రష్యాలో పెట్టారు, నీకు తెలియదేమో అని చెప్పి ఒబామా గుర్తు చేశారు. సో ట్రంప్ ఫస్ట్ టైం ఎవరని రాస్తారు, ఒబామా ఫస్ట్ టైం కాదు నాయన, అప్పుడు 95% ఐ థింక్ రఫ్లీ వాళ్ళకి అరౌండ్ 10,000 టన్స్ అనుకుంటా, 10,000 kilograms అనుకుంటా, 10,000 kilograms ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంటే దాంట్లో 95% రష్యాలో పెట్టి ఇప్పుడు వాళ్ళకి అరౌండ్ 300-350 kilograms మిగిలింది ఇప్పుడు. అప్పట్లో వాళ్ళు ఇంకోటి యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ కూడా మూసేశారు ఒబామా టెన్యూర్ అప్పుడు, రైట్. సో అది ఒబామా రిమైండ్ చేశారు. సో ట్రంప్ ఇక్కడ ఒప్పుకోకపోవడం అనేది ఏం లేదు, మహైతాని ఈగోను ఆయన మార్కెట్ రేటింగ్స్ అనేది తగ్గుతూ పోతుంటాయి, ఆల్రెడీ తగ్గుతున్నది అది. ఇరాన్కి వచ్చేసరికి న్యాచురల్గా యురేనియం మీద ఈవెన్చువల్గా ఒప్పుకోవాల్సి వస్తుంది, అది యురేనియంలో ఒక హార్డ్ బాల్ లాగా పెట్టుకుంది, కానీ అది డెఫినెట్గా అది మేము సరెండర్ చేస్తామని ఫ్రెండ్లీ నేషన్స్ రష్యా అయినా చైనా అయినా డెఫినెట్గా మేబీ ఈసారి చైనాకి ఇస్తుంది, చెప్పలేము మనం. బట్ అట్ ద సేమ్ టైం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద వచ్చేసరికి ఇట్స్ బోత్ వేస్, ఇరాన్కి ఇబ్బంది యూఎస్కి ఇబ్బంది, అది ఓపెన్ అప్ చేయాలి, అది వాళ్ళు అడిగేది, మరి మాకు డబ్బులు రావాలి కదా అని అంటున్నారు. సో మోస్ట్ లైక్లీ ఇది ఒక కంక్లూజన్ అనే దానికి వెళ్తున్నది. కానీ యుఎస్ కూడా ఏంటి, ఈ కంక్లూజన్ వచ్చే ముందర ఆ రీజన్ మొత్తంలో వేరే డైనమిక్స్ తీసుకురావాలి, రకరకాల ఇంజనీరింగ్ చేయాలి. సో అందుకని ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇరాన్తో ఇది మాట్లాడరా, సీజ్ ఫైర్ మాట్లాడరు, ఇది ఆపండ్రా నాయన అంటుంటే తను వెళ్ళి ఇది ఇంకో పోస్ట్ పెట్టాడు, నిన్న నేను గల్ఫ్ కంట్రీస్ అందరికీ ఫోన్ చేశాను, అందరికీ ఫోన్ చేసి అబ్రహాం అకార్డ్స్ సైన్ చేయాలి అని చెప్పి అన్నాడు. అసలు ఏమన్నా సంబంధమా ఈ దీనికి దానికి? అసలు దీనికి ఒకటే అంటే ఒక స్మాల్ లెవెల్లో ఉంది సంబంధం, చిన్న లెవెల్లో ఉంది. అది ఏంటంటే ఇంతకు ముందర ఇజ్రాయెల్ అనే ఏరియా, ఇప్పుడు యుఎస్ వాళ్ళు గ్లోబల్, ఇప్పుడు మనకి ఉంటుంది నార్దర్న్ కమాండ్, సదర్న్ కమాండ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకు ఉండే కమాండ్ స్ట్రక్చర్లో వాళ్ళకి EU కామన్ ఉంటుంది, యూరోపియన్ సెంటర్ ఉంటుంది, కమ్యూనికేషన్ సెంటర్ ఉంటుంది. సో అది దాని కింద ఇజ్రాయెల్ని పెట్టారు. గల్ఫ్ మొత్తం వచ్చేసరికి సెంట్కామ్ అంటారు, ఇది సెంట్రల్ ఇది. సో తర్వాత ఏమైంది, 2020లో అబ్రహాం అకార్డ్స్కి UAE అండ్ ఐ థింక్ బహ్రెయిన్ ఈ రెండు సైన్ చేసి అబ్రహాం అకార్డ్స్ అంటే ఏమంటుందంటే, ఇన్నాళ్ళు ప్రతి దేశం ఏముంది, ఇజ్రాయెల్ అనేది అసలు దేశమే కాదు, మాకు అసలు డిప్లొమాటిక్ రిలేషన్ వద్దు, వాళ్ళ వీసాని మేము రికగ్నైజ్ చేయము, అక్కడ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, బిజినెస్ వద్దు, ట్రేడ్ వద్దు అని. అబ్రహాం అకార్డ్స్ ఏమంటుంది, ఫస్ట్ డిప్లొమాటిక్ ఛానల్ ఓపెన్ చేయండి, మీ బ్యూరోక్రాట్లు వాళ్ళ బ్యూరోక్రాట్లు మాట్లాడుకుంటారు, ఇంకోటి బిజినెస్కి ఓపెన్ అప్ అవ్వండి, ఇంకోటి ట్రేడ్ ఓపెన్ అప్ అవ్వండి, ఇంకోటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి ఓపెన్ అప్ అవ్వండి.
అది అయిన తర్వాతే ఇజ్రాయెల్ యూఏకి ఐరన్ డోమ్ సిస్టమ్ ఇవ్వటం, యూఏఈ కూడా కొంచెం ఇజ్రాయెల్కి ఎక్కువ సపోర్టివ్గా మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది జరిగిన తర్వాత అప్పుడు యుఎస్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ని EU కామ్ నుంచి తీసేసి సెంట్కామ్లో పెట్టింది. దీనివల్ల ఏమైంది, దీనివల్ల ఇప్పుడు ఇరాన్ యుద్ధం అప్పుడు ఇజ్రాయెల్ అనేది ఈ గల్ఫ్ కంట్రీస్తో ఉన్న ఆ కమాండ్ స్ట్రక్చర్లో ఉంది. సో ఆర్మీ వైజ్ వాళ్ళకి ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దాంట్లో సౌదీ ఇంకా సైన్ అప్ చేయాల, ఖతార్ సైన్ అప్ చేయాల, కువైట్ సైన్ అప్ చేయాల, పాకిస్తాన్ అసలు సైన్ చేయదు కూడా అది. సో వీళ్ళందరి మీద ఒత్తిడి పెడుతుంది, మీరందరూ సైన్ చేయండి, మీ అందరూ రికగ్నైజ్ చేయండి అని అంటుంది. దానికి పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు అది కాదు మా ఐడియాలజీ వ్యతిరేకంగా అన్నారు. కానీ రేపు సౌదీ సైన్ చేస్తే ఏం చేస్తుంది పాకిస్తాన్, వాడు కూడా చేయాల్సిందే, వాడు ఆప్షన్ ఉండదు వాడికి. సో ఇదొక ఇంజనీరింగ్ అనేది వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ వేరే లెవెల్లో కూడా కొన్ని జరుగుతున్నాయి ఇంజనీరింగ్తో పాటు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా టార్గెటెడ్ అసాసినేషన్స్ జరుగుతున్నాయి, మన మీడియాలో రావట్లేదు. కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి ఒక కొత్త మిలిటరీ చీఫ్ ఒక అతని పెట్టారు, మొహమ్మద్ అర్వాన్ ఇది ఒక పేరు ఉంది ఆయనది. అతను కూడా ఇన్ఫాక్ట్ నేను చంపేశారు ఆయన్ని, టార్గెటెడ్గా ఆయన కిల్లింగ్ అనేది చేశారు. సో ఒకవైపు ఇట్లా లీడర్షిప్ లెవెల్ ఇరాన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుఎస్ వచ్చేసరికి ఈ సీజ్ ఫైర్, ఈ ఇరాన్తో పాటు ఈ పీస్ నెగోసియేషన్సే కాకుండా అబ్రహాం అకార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్ని మెయిన్ స్ట్రీమ్ చేసేసి రీజనల్ పవర్ లాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు బాగా హెవీగా అనేది జరుగుతున్నది అక్కడ. ఆదిత్య గారు, మొన్న చైనాలో జరిగిన మీటింగ్ మనం అందరం చూసాం. దాంట్లో ఎవరికి అంటే అమెరికా అధ్యక్షుడికి చైనా అధ్యక్షుడికి మధ్య ఏదో ఒక బలవంతపు ఒక ఆలింగనాలు అంటే షేక్ హ్యాండ్లు ఇట్లాంటివి తప్ప అక్కడ జెన్యున్గా ఒకరినొకరు నమ్మే పరిస్థితి ఎక్కడ మనం చూడలే. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఈవెన్ వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న చిన్న గిఫ్ట్లను దీనిలను కూడా వాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు, చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోయారు అన్నారు. అంత అపనమ్మకం చైనా మీద అమెరికాకు ఉన్నప్పుడు, అమెరికా మీద చైనాకు అంత లోపల అసూయ లేదా ఏదైనా ఉన్నప్పుడు, వ్యతిరేకత ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాల వల్ల ఏం ఒరుగుతుందని ఇట్లాంటివి జరుపుతుంటారు జనరల్గా? దానివల్ల ఏం రిజల్ట్ ఆశించి ఇట్లాంటి సమావేశాలు పెడుతుంటారు? సో ఎసెన్షియల్లీ ఇక్కడ మనకి తెలిసింది అనుకున్నదే, పబ్లిక్కి తెలిసింది ఇజ్రాయెల్ ఇరాన్ యుఎస్ మధ్యలో ఇది యుద్ధం అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ అంటే చైనా వర్సెస్ యుఎస్. చైనా సపోర్ట్ పుల్ చేసేస్తే అయిపోతుంది, ఇరాన్ పని అయిపోతుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా, మిలిటరీ టార్గెట్ ఇంటెలిజెన్స్, వెపన్స్కి సరిపోయే కెమికల్స్, ఇవన్నీ కూడా చాలా మటుకు చైనా సప్లై చేస్తుంది. సీ మీద అమెరికా చూస్తుందని చెప్పి వాళ్ళు ఇంకొక రోడ్ కట్టుకున్నారు వాళ్ళు, అటు చైనా వైపు నుంచి సెంట్రల్ ఏషియా నుంచి. అది ఆల్రెడీ ఇరాన్కి చేరేటటువంటి రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్ ఇండియా కూడా టచ్ చేయట్లేదు, పిఓకే కూడా టచ్ చేయట్లా, పైనుంచి వెళ్ళే రోడ్స్ కూడా ఉన్నాయి. సో దాని ద్వారా ఆల్రెడీ సప్లై చేయాల్సిన చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో దీనివల్ల యూఎస్కి డెఫినెట్గా తెలిసింది ఏంటి, వార్ ఆగాలంటే మనం చైనాతో మాట్లాడాలి, ఇరాన్తో మాట్లాడితే అవ్వదు. చైనా రన్ ఇట్ అన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. సో దానికోసం డెఫినెట్గా చైనాతో మాట్లాడేది అనేది పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళటం కూడా ట్రంప్ ఒక్కడు తన ఇప్పుడు బ్యాండ్ వ్యాగన్తోనే కాకుండా తను ఏం చేస్తారు, ఈ టాప్ CEOస్ని పట్టుకెళ్ళాడు, ఎలాన్ మస్క్ని, టిమ్ కుక్ని, వీళ్ళని మేజర్గా వీళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళతో పాటు ఇతను కూడా ఎన్విడియా జెన్సన్ హువాంగ్ అనుకుంటా, ఆయన కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఎసెన్షియల్లీ చెప్పడం ఏంటి, మీకు మాకు ఎంతో బిజినెస్ జరగాలి, మీకు మాకు ఎంతో ట్రేడ్ జరగాలి, మనం ఫ్రెండ్స్, ఏంటి కొట్టుకునేది ఇరాన్ పైన అని ఒక రకమైన సింబాలిజం ట్రై చేశారు. చైనా చాలా ఎవిడెంట్గా అక్కడ చేసింది ఏంటంటే ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వాలి. అవును. సో ఇరాన్ మీద వచ్చేసరికి వీళ్ళు మీరు ఎట్లాగొట్లు ఇరాన్తో మాట్లాడండి అంటే వాళ్ళు ఓపెన్గా అన్నారు అది, దట్ ఇరాన్ హ్యాస్ ఇట్స్ రైట్ టు సెల్ఫ్ డిఫెండ్. ఇరాన్ యురేనియం, ఆ యురేనియం కూడా దాని సెల్ఫ్ డిఫెన్స్ లో భాగమే. టైవాన్ మీద కాంప్రమైజ్ అయ్యేది లేదు, మీరు టైవాన్ విషయం ఎత్తకండి, రైట్. బిజినెస్ కూడా చూద్దాం ఎట్లా జరుగుతుందో అట్లా చూద్దాం. ఇంకోటి ఇది కూడా అంటారు, వాళ్ళ ఈ GPUs, సెమీ కండక్టర్ చిప్స్ ఇవన్నీ యూఎస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే చైనా ఓపెన్ గా మాకేం అక్కర్లేదు, మా దగ్గర ఉందని చెప్పినట్టు అన్నారు. సో ఎసెన్షియలీ ఏ డీల్ అక్కడ వర్కౌట్ అవ్వాలి. కానీ యూఎస్ ఒక విధంగా కమ్యూనికేట్ చేయటం, దట్ వీ వాంట్ టు స్టాప్ ద వార్, మేము 2 అడుగులు వేస్తున్నాం, మీరు రండి అనేది కమ్యూనికేట్ చేసే ప్రయత్నం అనేది ఒకటి జరిగింది. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు గిఫ్ట్స్, మెమెంటోస్ అన్ని పడేశారు. దానికి ఒక కారణం 1945 అనుకుంటా, వరల్డ్ వార్ 2 అయిపోయే టైంకి యుఎస్ అంబాసిడర్ ఒక అతను అప్పట్లో ఉండే రష్యన్ వాళ్ళతో కలిశారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు అందుకే ఆయనకు సమ్మానం చేయడం ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ని ద థింగ్ అంటారు. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ద థింగ్ రష్యా యుఎస్ అని కొడితే కనబడుతుంది. సో దాని మీద ఏంటంటే యుఎస్కి ఒక ఈగిల్ 2 తలకాయలు 2 రెక్కలు అట్లా పెట్టుకొని ఒక ఈగిల్ బొమ్మ ఉంటుంది. అది ఆయనకి ఇస్తాను, పాపం చాలా ఖుషిగా వెళ్ళిపోయి ఆయన వెనకాల తగిలించుకున్నారు. అది తగిలించుకున్న తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత ఏదో తేడా కొట్టింది. ఏం మాట్లాడుకున్నా రష్యా వాళ్ళకి తెలిసిపోతుంది, ఎంత సీక్రెట్ గా మాట్లాడుకున్నా తెలిసిపోతుంది. తర్వాత ఏదో డౌట్ వచ్చి అది ఓపెన్ చేస్తే దాని లోపల ఒక చిన్న హీరింగ్ డివైస్ ఉంది. ఆ హీరింగ్ డివైస్ లో బ్యాటరీ లేదు, దాంట్లో వైర్లు లేదు, దాంట్లో ఏమీ లేదు. అది ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఇది 1945 గుర్తుపెట్టుకోండి. 2006 ఇప్పుడు మనం కరెక్ట్ అడ్వాన్స్ అయ్యింటారు. కరెక్ట్. సో అప్పట్లో కూడా మోడ్ ఏంటంటే వాళ్ళు ఒక దూరం నుంచి ఆ అంబాసిడర్ రూమ్ ఎక్కడ దూరం నుంచి ఒక డివైస్ ఉంటుంది, ఒక రేడియో లాంటి డబ్బా. అది ఆన్ చేస్తే రేడియో వేవ్స్ కొట్టినప్పుడు అప్పుడు అది రికార్డ్ చేసుకుందంతా మళ్ళీ షూట్అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఓ. సో దాంట్లో బ్యాటరీ లేదు, ఏమీ లేదు, రేడియో ఫ్రీక్వెన్సీ. ఇది 1945, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సో అండ్ వి నో చైనా, అండ్ ఇది ఓపెన్ గా ట్రంప్ అన్నాడు దట్ చైనా మమ్మల్ని సైబర్ అటాక్స్ చేస్తుంది, మమ్మల్ని హ్యాకింగ్ చేస్తుంది, కానీ వాళ్ళకంటే ఎంతో చక్కగా మేము చేస్తున్నాం అన్నట్టు పబ్లిక్ లో ఎందుకు చెప్పాడు లేదు, కానీ ట్రంప్ చెప్పారు. సో ఈ డిస్ట్రస్ట్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. ఇన్ఫాక్ట్ చైనానే కాదు, ఎవరైనా కూడా యుఎస్ డిస్ట్రస్ట్ చేసే పరిస్థితిలోనే ఉంది. ఇంతకు ముందర ఏంటంటే అందరికి తెలిసిందే, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ట్రంప్తో మంచిది ఏంటంటే చెప్పేది చేసేది రెండు అర్థమైపోతుంది, రెండు ఎరాటిక్ గా ఉంటాయి. యుఎస్ చేసేది కూడా అట్లాగే ఉంటుంది. ఇవాళ ఒకటి చేసి ఇవాళ ఇండియా ఫ్రెండ్ అంటుంది, చైనాకి వెళ్ళి చేతులు కలుపుతుంది. మళ్ళీ చైనా ఫ్రెండ్ ఉంటుంది, ఇండియాకి వచ్చి చేతులు కలుపుతుంది. మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, పాకిస్తాన్ కు $600 మిలియన్ హెల్ప్ చేస్తాడు. ఐ మీన్ సంథింగ్. కరెక్ట్. పెహల్గామ్ లో అటాక్ జరుగుతుంది, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెళ్ళి పాకిస్తాన్ తో చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుని టైం పాస్ చేసుకుని వస్తారు. అది ఎట్లా అవుతుంది అట్లా? ఇంకోటి, అమెరికా ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో సెకండ్ మన ఇండియాలో 4 days విజిట్ వచ్చాడు. చాలా ఆయన మోడీ గారిని ప్రశంసించారు. ట్రంప్ మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేట్లు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవైపు అమెరికా మన ఇండియా మీద దాదాపు 1 year నుంచి కంటిన్యూగా టారిఫ్స్ వేస్తుంది. ముఖ్యంగా ఆయిల్, మనం ఏదైతే రష్యా నుంచి చీప్గా కొంటున్నామో ఆయిల్, దాని మీద విపరీతమైన టారిఫ్స్ పెంచడము, మన మీద రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టడం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్క్ రూబియో ఇండియా విజిట్ అనేది ఈ 2 దేశాల మధ్య ఉన్న ఏమన్నా వీటిని తగ్గిస్తుందా, విభేదాలను? దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏమన్నా దానివల్ల యూజ్ ఉందంటారా మన దేశానికి? ఫారిన్ పాలసీలో కానీ, టారిఫ్స్ విషయంలో కానీ, ఆయిల్ ఇంపోర్ట్ విషయంలో కానీ ఏదైనా మేలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే మేలు కంటే కూడా ఇది ఒక ప్రయత్నం చేశారు యుఎస్కి. మీరు క్రొనాలజీ చూడాలి. అక్కడ సీజ్ ఫైర్ చెప్పిన తర్వాత చైనాకి వెళ్ళారు, చైనా ఏదో మాట్లాడారు, ఏమైందో తెలియదు. అప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ని పంపించారు ఇక్కడ ఇండియాకి, పంపించి ఇక్కడ మాట్లాడిచ్చారు. మేజర్గా ఇక్కడ ఏమంటారంటే 2 విషయాలు. ఒక పాయింట్ ఏంటంటే చైనా ఇస్ నౌ బికమింగ్ టూ హ్యూజ్ టు ది ఎక్స్టెంట్ దాట్ ట్రంప్ని కూడా కొంచెం చిన్న కుర్చీలో, ఆ సోఫాలో, తక్కువ కుషన్ సోఫాలో కూర్చోబెట్టి మరి ట్రంప్ని మించిన వాళ్ళం అన్నట్టు చూపించుకోవడం మొదలుపెట్టారు. ఇంకోటి, ఫర్ ద ఫస్ట్ టైం చైనా డైరెక్ట్ గా టైవాన్ గురించి లెక్చర్ ఇచ్చింది యుఎస్ కి. ఇంతకు ముందర జరిగింది వాళ్ళకి బీజింగ్ లో, ఐ థింక్ 2017 అట్లా జరిగింది. సోల్ దగ్గర, కొరియాలో కూడా ఒక మీటింగ్స్ జరిగాయి వాళ్ళకి. ఎప్పుడు టైవాన్ విషయంలో ఇంత అగ్రెసివ్గా, ఈసారి అగ్రెసివ్గా అన్నారు షీ జిన్పింగ్ కూడా, దట్ మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. తుసిడైడస్ ట్రాప్ అని ఒకటి అంటారు. ఆ తుసిడైడస్ ట్రాప్ ఏంటంటే, తుసిడైడస్ అనే హిస్టారియన్, స్పార్టన్స్ అని, ఏథీనియన్స్ అని యూరోప్లో ఆ గ్రీస్ ఏరియాలో ఉంటారు. సో స్పార్టన్స్ వాళ్ళు డీప్ పవర్ అమెరికా లాగా, ఎథీనియన్స్ ఏమో చిన్నగా చైనా లాగా రైజ్ అవుతుంది. సో థ్రెట్ లాగా భావించి అటాక్ మోడ్లోకి వెళ్ళి అటాక్ చేశారు. సో చైనా ఏమందంటే మీరు ఆ పొరపాటు చేయకండి అని. ఇన్ఫాక్ట్ ఇది హార్వర్డ్లో కూడా కొంతమంది అంటారు, ఇప్పటిదాకా గత 500 సంవత్సరాల్లో అట్లాంటివి 18 కేసులు అయ్యాయి. ఒక సూపర్ పవర్, ఎమర్జింగ్ పవర్ ఉంటే ఆ 18 కేసుల్లో దాదాపుగా 15 కేసులు యుద్ధానికి వెళ్ళాయి. 2-3 కేసులు మాత్రమే డైరెక్ట్ యుద్ధంలోకి వెళ్ళాల, కోల్డ్ వార్ లాగా జరిగింది అంతే. సో అది కూడా ఆయన ఓపెన్ గా చెప్పారు. సో ఒకటేం ఎస్టాబ్లిష్ అయింది, చైనా యుఎస్ మాట వినడానికి సిద్ధంగా లేదు. ప్రపంచంలో ఎవరు యుఎస్ మాట వినట్లా. వాడు శాంక్షన్స్ అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇరాన్ దగ్గర కొనకంటే మనం వెళ్ళి ఇరాన్ దగ్గర కొంటున్నాం, రష్యా నుంచి కొనకండి అంటే మనం వెళ్ళి రష్యా నుంచి కొంటున్నాం. ఇప్పుడు వాడు సరే ఎవరైనా రష్యా నుంచి కొనండి అని మళ్ళా అంటాడు యుఎస్. సో భయం జనాలకి పోయింది. సో ఇప్పుడు చైనా అనే దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే బ్యాలెన్స్ చేయగలిగే ఒకే ఒక దేశం ప్రస్తుతానికి భారత్. యుఎస్ దృష్టిలో మనం బ్యాలెన్స్ చేయాలా వద్దా, పార్ట్నర్షిప్ పెట్టుకోవాలా, అది వేరే విషయం చైనాతో. కానీ యుఎస్ మనల్ని ఏం చూస్తుంది, చైనాని బ్యాలెన్స్ చేయడానికి భారత్ కావాలి. రెండో విషయం ఎనర్జీ. వాడికి తెలుసు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇది అవుతుంది ఇష్యూ తెలుసు. అందుకని ముందరే ఇది చేసే ముందరే వెళ్ళి మదూరోని లోపల వేసేసి వెనిజువేలా మొత్తం కబ్జా చేసేసుకున్నారు యుఎస్. వెనిజువేలా కబ్జా భూమి, ఇప్పుడు దాంట్లో ఆయిల్ మొత్తం లాగుతున్నారు. ఇంకోటి అలాస్కన్ ఆయిల్ కూడా బాగా పుష్ చేస్తున్నారు. సో వాళ్ళకేంటి, దానికి మార్కెట్ కావాలి. అందుకని దానికి కూడా వాళ్ళు భారత్కి వచ్చి తప్ప ఒకటి అంటారు చూడండి, నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ మనము యుఎస్ కమ్మేది దాదాపు $85 billion to $90 billion మనం ఎక్స్పోర్ట్ చేసే డబ్బులు తీసుకుంటున్నాం. అలాగే యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది అరౌండ్ $40 billion మాత్రమే ఉంది. సో దిస్ అ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్. సో వాళ్ళు ఏమంటారు, ప్రతి సంవత్సరం ఇండియా మా నుంచి $100 billion అన్న చేయాలి అని అంటున్నారు. ఆ $100 billion లో పుషింగ్ ఏంటి, ఆయిల్ మీరు తీసుకోండి. మీరు ఆమె మార్క్ రూబియో పర్యటన ఉద్దేశం అదే అని కూడా చెప్తున్నారు. యాక్చువల్ గా మీరు ఆయిల్ రష్యా నుంచి, ఇరాన్ నుంచి కాదు, వెనిజులా నుంచి, అమెరికా నుంచి ఆయిల్ కొనండి అనే రెస్ట్రిక్ట్ చేసి వెళ్ళారు, పుష్ చేసే ప్రయత్నం చేశారు. మరి దానికి మోడీ ఎలా నెక్స్ట్ ఏం స్టెప్, దానికి ఓపెన్ గా అన్నారు. ఇన్ఫాక్ట్ జైశంకర్ గారు ఓపెన్ గా అన్నారు దట్ ఎండ్ ఆఫ్ ద డే మేము కూడా సావరెన్ నేషన్, మా ఎనర్జీ సెక్యూరిటీ గురించి మేము ఏం చేయాలో ఆ ఇంట్రెస్ట్ లో చేస్తామని అన్నారు. ఏమి కమిట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ప్రయత్నించారు కానీ మనం ఈ విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలి. అట్లాగే నా అట్లీస్ట్ నా ఆశ ఏంటంటే చైనాని బ్యాలెన్స్ చేయడానికి యుఎస్ ని వాడనివ్వకూడదు మనల్ని.
యుఎస్ వాడుతుంది డెఫినెట్ గా, భారత్ మనం వాడనివ్వకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అండ్ ఇన్ఫాక్ట్ ఒకటి సింపుల్ గా చెప్పాలంటే భారత్ రష్యా నుంచి, ఇరాన్ నుంచి మాత్రమే కాదు, దాదాపు 40 దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. మీరు గమనిస్తే ప్రపంచ వ్యాప్తంగా లోయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ ప్రైస్ అది మనకే ఉంది. అఫ్ కోర్స్ అందరూ అంటారు ఎక్సైజ్ డ్యూటీ బాగా ఎక్కువ కొడుతున్నారు కదా, మరి ఏం చేస్తాం, మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రైజెస్ కూడా ధరలు పెరుగుతున్నప్పుడు అన్ని షాక్స్ గవర్నమెంట్ పెట్టుకోదు. విచిత్రంగా సిఎన్జి ధరలు కూడా ఎక్కువ పెంచి పడేశారు. కరెక్ట్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయి, మీరు ఈక్వల్ టు పెట్రోల్ అయిపోయింది సిఎన్జి ఇప్పుడు. కరెక్ట్, ఎందుకంటే అది మెజారిటీ వచ్చేది మనకి ఖతార్ నుంచి, అక్కడి నుంచి వస్తాయి మనకి నేచురల్ గ్యాస్. ఖతార్ ఆల్మోస్ట్ కంప్లీట్ బ్లాక్ లో ఉంది, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా టార్గెట్ అవుతున్నది. ఖతార్ కి ఇరాన్ కి మధ్యలో ఒక కామన్ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది, కామన్ ఐలాండ్ ఒకటి, ఐ థింక్ బదర్ ఐలాండ్ ఒక ఐలాండ్ ఉంటుంది. దాంట్లో ఒకవైపు ఖతర్ తీసుకుంటుంది, ఒకవైపు ఇరాన్ తీసుకుంటుంది. ఇరాన్ వాళ్ళు వచ్చి ఖతర్ సైడ్ కొట్టారు, ఖతర్ వాళ్ళు వెళ్ళి ఇరాన్ కొట్టారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ సప్లై మొత్తం అక్కడ ఆగిపోయింది. సో న్యాచురల్గా మనకి క్రైసిస్ నడుస్తున్నది. సో యూఎస్ ఏం చేస్తుంది, మ్యానిపులేట్ చేసి ఎట్లా కొట్లా బిజినెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. బట్ ఐ థింక్ మనం కూడా నీట్గా చేసాం, మనం కూడా అతిగా చేయలేదు, వెళ్ళిపోయి అతిగా ఆహ్వానించేసేసి ఇవన్నీ చేయకుండా నీట్గా మనం ఎంతమంది మినిమల్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ఏం కావాలో అది మాత్రమే మెయింటైన్ చేసాం. అంటే ఇండియా కూడా చూపించింది, మీరు తెల్లవాడు వచ్చాడని చెప్పి మేమేం గంతులేము ఇక్కడ, వీ విల్ ఆల్సో స్టిక్ బై అవర్ రూల్స్, విల్ స్టిక్ బై అవర్ ఇంట్రెస్ట్ అని. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అబౌట్ టైమ్ వీ హ్యావ్ టు డూ దట్. ఇంకోటి, మన దేశం అనుసరిస్తున్న వైఖరి చూస్తే మనము క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సెమినార్లు మనం కండక్ట్ చేస్తున్నాం ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే ఇరాన్, రష్యా, చైనా పార్ట్నర్స్గా ఉన్నటువంటి బ్రిక్స్ దేశాల దానిలో కూడా మనం అటెండ్ అవుతున్నాం. కరెక్ట్. ఈ రీఅలైన్మెంట్, ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు మనం వాషింగ్టన్ ఏమో మనల్ని ఇప్పటికీ పూర్తిగా నమ్మట్లేదు, మనం ఎంత మంచి ఫ్రెండ్, మోడీ ఈజ్ మై ఫ్రెండ్, భారత్ ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అని చెప్తున్నప్పటికి కూడా, బట్ వాషింగ్టన్ చేస్తున్నది మాటలు ఒకటి, చేతలు ఒకటి. సో ఈ పరిస్థితుల్లో మనం ఏదైతే అనుసరిస్తున్నామో, ఇటు క్వాడ్ అటు బ్రిక్స్తో ఈక్వల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామో, దీన్ని ఎట్లా అమెరికా అర్థం చేసుకుంటుంది, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? సో ఇది మనకి నెహ్రూ గారి పాలసీ నుంచి ఇప్పుడు చాలా మేజర్ షిఫ్ట్ వచ్చింది. నెహ్రూ గారు ఉన్నప్పుడు World War II అప్పుడు ఆయన నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అన్నారు. దానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా తయారవుతున్న పాలసీ ఏంటంటే మనం మల్టీ అలైన్డ్ నేషన్ అవుతాం. నాన్ అలైన్డ్ నేషన్ కాదు, మనం మల్టీ అలైన్డ్. సో మీరు అన్నట్టు క్వాడ్ అనేది మనకి అక్కడ యుఎస్ ఉంటుంది, జపాన్, ఐ థింక్ ఆస్ట్రేలియా అండ్ భారత్, ఇండియా. అండ్ మీరు చెప్పే బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు యాడ్ చేసాం, వేరే వాళ్ళని కూడా యాడ్ చేసాం. ఆ యాడ్ చేసింది కూడా ఇప్పుడు అక్కడ వింత చూడండి, దాంట్లో కూడా యాడ్ చేసిన దాంట్లో యుఏఈ కూడా ఉంది ఇప్పుడు, రైట్? బట్ యుఏఈ ఇస్ అగేన్స్ట్ చైనా అండ్ రష్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇరాన్ వార్. ఇన్ఫాక్ట్ ఇరాన్ కూడా ఉంది బ్రిక్స్ లో. అవును, ఇరాన్ ఉంది, రైట్? సో అపోజింగ్ సైడ్స్ ఆల్రెడీ బ్రిక్స్ లో ఉంది, రైట్? సో భారత్ కి డెఫినెట్ గా మనం మల్టీ అలైన్డ్ కానే ఉండాల్సి వస్తుంది. మనం ప్రస్తుత ప్రపంచం అటువంటిది, ఒక సైడ్ తీసుకునే పరిస్థితిలో మనం అయితే డెఫినెట్ గా లేము. యుఎస్ వచ్చేసరికి యుఎస్ మనల్ని నమ్మట్లేదని కాదు, నిజం చెప్పాలంటే యుఎస్ నమ్మడానికి చాలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న, బీజేపీ ఉన్న, ఏది ఉన్నా మనం ప్రెడిక్టబుల్ బిహేవియర్ చేస్తాం. మనం ఏమి పాకిస్తాన్ లాగా మనం న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ఏం చేయలేదు, ఎవరిలాగా ఎరాటిక్ గా చేయం, చైనా లాగా మిగతా వాళ్ళ భూములను ఆక్రమించుకోవడం ఇవన్నీ చేయము. అది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లాంటి మనం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసాము, మోదీజీ అప్పుడు డిసిప్లిన్ మెయింటైన్ చేసాము. మహా అయితే మోదీజీ అప్పుడు ఇంకొంచెం ఇది మనము ఏమంటాం, కొంచెం ఒఫెన్సివ్ డిఫెన్స్ లాగా, పాకిస్తాన్ కొట్టే ముందరే పాకిస్తాన్ కొడతాం, లేకపోతే బంగ్లాదేశ్ ఏమైనా చేసే ముందరే బార్డర్ సీల్ చేస్తాం. మన సెక్యూరిటీ వరకు చూసుకుంటున్నాం, మనం ప్రెడిక్టబిలిటీ లేనిది ఎవరిలో, యుఎస్లో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అక్కడ అసలు ప్రెసిడెంట్ ఎవరు కూడా అర్థమవుతుంది, డొనాల్డ్ ట్రంపా, డీప్ స్టేటా, ఇంకెవరైనా ఇవాళ మాట్లాడేది రేపు మాట్లాడేదానికి సంబంధం ఉండదు. సో ఇప్పుడు జరిగేటటువంటి ఈ అలైన్మెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ వల్ల అందరు ఇబ్బందులు పడుతుంటే మనం అంత డైరెక్ట్గా పబ్లిక్ ఇంకా ఇంపాక్ట్ పడలే. ఎందుకు పడలేదంటే గవర్నమెంట్ కూడా ఇందాక అనుకున్నట్టు 40 దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అగ్రెసివ్గా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. మనం ఇంకోటి మన దేశంలో చేసే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే అన్ని పాలసీ లెవెల్లో కాదు, ప్రజలు కూడా చాలా ఇన్వాల్వ్ అవుతుంటారు, ప్రజలు చాలా చేస్తుంటారు. ఇప్పుడు అంతకుముందు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి వచ్చింది, ఇప్పుడు అదంతా గవర్నమెంట్ సమాధానం చెప్పుకుంటుంది అన్నట్టు అంటే అనుకోలేదు మనం. ప్రజలే వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు, బయటకు వచ్చి ఒక కౌంటర్ మూవ్మెంట్ చేసి తర్వాత తీరా అర్థమైంది ఏంటి, చాలా మటుకు అమెరికన్ బ్యాక్డ్ ఏజెంట్స్ ద్వారా జరుగుతున్నది, ఇది అమెరికన్ బ్యాక్డ్ పీపుల్ ద్వారా యాంటీ, అంటే ఇది నాట్ యాంటీగా బీజేపీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మూవ్మెంట్, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మోస్ట్ లైక్లీ పాసిబుల్. 3 రోజుల్లో 4-5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవదండి. ఇప్పుడు మీరు ఐ డ్రీమ్ ఇంత పెద్ద ఛానల్ అయినా కూడా మీకు ఎన్నో సమస్యలు పడుతుంది గ్రో అవ్వడానికి. 3 రోజుల్లో ఒక నార్మల్ అక్కడ కూర్చొని ఏదో ఇన్స్టాగ్రామ్ చేస్తే
₹1-2 కోట్లు వచ్చిందంటే డెఫినెట్ గా అల్గారిథం అన్న ట్వీక్ చేస్తుంటారు. ఏదో అభిషేక్ దీప్తి ఏమో ఒరిజినల్ ఇన్స్టా క్రెడెన్షియల్స్ చూపిస్తున్నారు. అది మరి దాన్ని ఎలా నమ్మాలి? వాట్ వీ నో ఫర్ షూర్ ఇస్ అన్ ఆమ్ ఆద్మీ పార్టీ. డెఫినెట్ గా హిస్ బీన్ పార్ట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి డెఫినెట్లీ వీ నో ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్, అరవింద్ కేజ్రీవాల్ గారి పరివర్తించే పబ్లిక్ రికార్డ్స్ లోనే ఉంది. ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ ఉంది, జార్జ్ సోరోస్ ఫండింగ్ ఉంది, ఇవన్నీ ఓపెన్ గా తెలిసిందే. సో సిఐఏ కూడా ఏం చేస్తుందంటే, యుఎస్ ఏం చేస్తున్నది, ఇట్లాంటి దాని ద్వారా కూడా కొంచెం భారత్ని ప్రెషర్ పెడుతుంది. దాన్ని మీ యూత్ని రెచ్చగొడతాం, జెన్జీ ప్రొటెస్ట్లు చేస్తాం, నేపాల్ బంగ్లాదేశ్ ఆల్రెడీ చేస్తాం. ఇప్పుడు నేపాల్కి వెళ్ళి ఏం చేస్తుంది, నేపాల్కి వెళ్ళి బాలియన్ షాని పెట్టి బాలియన్ షా ద్వారా ప్రెషర్ పెట్టిస్తుంది. మనకి ఓపెన్ బార్డర్ బంగ్లాదేశ్తోనే కాదు, నేపాల్తోనే కొంచెం ఓపెన్, భూటాన్తో కూడా కొంచెం ఓపెన్ ఉంది, మయన్మార్తో కూడా కొంచెం ఉంది. నేపాల్ వాడు అది క్లోజ్ చేసి చెప్పడం, లేకపోతే లుపులేక్ పాస్ ఎలావాకని చెప్పడం, ఇవన్నీ యూఎస్ చెప్పింది చేయటమే. అట్లాగే బంగ్లాదేశ్ ద్వారా కూడా మనకి ప్రెషర్ పెట్టడం, ఇన్ఫిల్ట్రేషన్స్ చేయించడం. వెస్ట్ బెంగాల్లో కూడా గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత, ఇప్పుడు మన మార్కో రూబియో అన్నారు ఇందాక, ఆయన ఢిల్లీకి రాకుండా ఫస్ట్ కోల్కతా వెళ్ళడం ఏంటి, కోల్కతా వెళ్ళి కూడా మిషనరీస్ ఆఫ్ చారిటీ దానికి వెళ్ళడం ఏంటి, రైట్? సో దట్ ఈస్ నోన్ ఫర్ క్రిస్టియన్ కన్వర్జన్స్. సో వాటికి రావడం ఏంటి? సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా యుఎస్ అనేది ఇంటర్నేషనల్ గానే కాకుండా మన బార్డర్స్ దగ్గర కూడా మనల్ని దాడి చేస్తుంది. పాకిస్తాన్ సపోర్టే కాదు, నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నిటిని కూడా మన వ్యతిరేకంగా అనేది డెఫినెట్ గా వాడుతున్నది. దానివల్ల మనం కొంచెం వాళ్ళ మీద సస్పిషియస్గా ఉండాలి నా ఉద్దేశంలో. అందుకనే ఈ మల్టీపోలార్ వరల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. యుఎస్ ని నమ్మడానికి లేదు, చైనాని నమ్మడానికి లేదు. అట్లాగే చైనాని బ్యాలెన్స్ చేయడానికి యుఎస్ కావాలి, యుఎస్ బ్యాలెన్స్ చేయడానికి చైనా కావాలి. సో వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ పర్ఫెక్ట్. ఆదిత్య గారు, ఇప్పుడు మనకి ఈ యుద్ధ భయం వల్ల మనకు ఫ్యూయల్ అనేది బాగా భారమైంది, ఐ మీన్ ఎక్కువ ప్రెషర్ అయింది. సో మన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఇంకోవైపు బ్యారెల్ ధర కూడా పెరిగిపోయింది. సో ఈ పరిస్థితుల్లో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఈ ఫ్యూయల్ భద్రత అనే దాన్ని ఎలా కాపాడుకుంటుంది? సామాన్యుడు ఈ ధరల నుంచి, ఈ పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడిని ఎలా రక్షించుకుంటుంది? దానికి భారత్ ముందున్న స్ట్రాటజీ ఏంటి అసలు? సో డెఫినెట్గా మనకి అన్ని స్టేట్ ఆఫ్ హార్మోన్స్ మీదనే రావట్లా. ఇన్ఫాక్ట్ అదే ఇప్పుడు ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుందని, సో అది బ్యారెల్ అడిషనల్ గా అది కూడా పడింది అని. అంటే మెయిన్ గా ఏంటంటే అండి, మనకి ఆఫ్రికా మీదనే కాకుండా రెడ్ సీ మీదుగా ఒక రూట్ ఉంది. ఇంకొక రూట్ ఏంటంటే ఫుజైరా అని ఉంటుంది యుఏలో, అది ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇటు పక్కన, దాని నుంచి కొంచెం వస్తుంది. అది కూడా ఇరాన్ దాడి చేసింది, దాని మీద నుంచి కూడా వచ్చేది. ఫుజైరా మీద లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ దాడి జరిగింది. కరెక్ట్. ఇప్పుడు రష్యా నుంచి వచ్చేది కూడా 2-3 రూట్స్ ఉన్నాయి. ఒక రూట్ ఏంటంటే నార్త్ సౌత్ ఒక కారిడోర్ ఒకటి ఉంది రష్యా నుంచి, అది ఇరాన్ మీదుగా వస్తుంది. కానీ మనకి అదే మనం అనుకునే ఈ పోర్ట్ ఇది ఇరాన్ లో మనకుండే చాబహార్ పోర్ట్, ఎసెన్షియల్ చాబహార్ పోర్ట్ కూడా దానికి మనకి వేవర్ ఉంది యూఎస్ నుంచి, అది వాడుకోవచ్చు అని. అది మొన్ననే ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నాం మనం, ఏప్రిల్ ఎండింగ్ లో ఎక్స్పైర్ అయింది వేవర్ అమెరికన్. దాని నుంచి వచ్చేది. సో అన్ని రకాల రూట్స్ అనేవి ఉన్నాయి. వెనిజువెలా నుంచి కూడా చిన్నగా మనకి ఇంపోర్టింగ్ అనేది మొదలవుతుంది. సో మనకి ఆల్రెడీ దెర్ ఇస్ సఫిషియంట్ రూట్స్. సో ఎటువంటి ప్రైస్ ఇంక్రీజ్ ఉన్న నా అభిప్రాయంలో లాజిస్టిక్స్ కంటే కూడా ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూర్ చేయడానికి కొంచెం గాబరా పడుతున్నారు. దాని వల్ల షిప్పింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే. సో మనకి ఇవన్నీ ఎనీవే మెకానిజమ్స్ ఉన్నాయి. ధరలు ఎనీవే డెఫినెట్ గా పెరుగుతున్నది. అది ఇన్ఫాక్ట్ ఏమంటారంటే, మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ లో ఏం తెలిసిందంటే, ఇండియాలో ఉండే ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా ఒకవైపు ఆయిల్ రిలేటెడ్ వాటిలో లాసెస్ చూపించాయి, అట్ ద సేమ్ టైం లాస్ట్ క్వార్టర్కి ప్రాఫిట్ చూపించింది. అదే వింతగా ఉంది. అది వింత ఏంటంటే, అది ఎసెన్షియల్ ఏమైందంటే, మన క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత రిఫైన్ చేసి మనం పంపిస్తాం అది. అవును. సో మనకి ఇంతకు ముందర ఇప్పుడు జాన్, ఫెబ్, మార్చ్ ఆ క్వార్టర్ లో వచ్చినటువంటి ఆయిల్ రిఫైన్ అయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ లో మనకి ఇచ్చారు. సో అదంతా ప్రాఫిట్ వచ్చినట్టు. ఇప్పుడు జూన్ ఎండింగ్ కల్లా ఏమవుతుంది, జూన్ నెక్స్ట్ క్వార్టర్ వస్తుంది. నెక్స్ట్ క్వార్టర్కి ఏంటి, మార్చ్ తర్వాత యుద్ధం పీక్ లో ఉంది మనకి. సో ఏప్రిల్, మేలో యుద్ధం టైంలో వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ అది హై కాస్ట్. సో దీని ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ క్వార్టర్ లో తెలుస్తుంది. సో అందుకనే వాళ్ళు డైలీ ప్రతిరోజు మేము నష్టాల్లో ఉన్నామని అనేది నెక్స్ట్ క్వార్టర్ లో చాలా ఎవిడెంట్ గా మనకి బయటపడబోతుంది. సో ఎసెన్షియల్ అదనమాట. సో ఒక విధంగా ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు, కానీ అప్పుడు ప్రాఫిట్ జస్ట్ రిపోర్ట్ చేశారు. అది మనకి అర్థం అవుతుంది, చాలా మందికి అర్థం అవుతుంది ఎందుకు అవుతుంది ఇట్లా అనేది. సో ఇది ముందు కూడా మనకి ఆయిల్ కొంచెం ఇష్యూ అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఒక సీజ్ ఫైర్ అనేది చిన్నగా కన్వర్ట్ అయ్యి వార్ అనేది కంప్లీట్గా ఆగిపోతే మాత్రం అందరికీ గ్లోబల్గా డెవలప్ అవుతుంది. ఇది మోదీజీ మొన్న అనడం, మీరు బంగారాలు ఇవన్నీ కూడా సంవత్సరం పాటు కొనకండి అన్నారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, దాంట్లో మన గవర్నమెంట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, నెగోషియేషన్స్ అంత తేలిక అవ్వదు. ఈజీగా అదొక 3-4 నెలలో 6 నెలలో సాగుతుంది. ఆ నెగోషియేషన్స్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ అవ్వడానికి, నార్మలైజ్ అవ్వడానికి ఇంకో 4-5 నెలలు అయితే పడుతుంది. అందుకని ఆయన ఏమన్నారు, ఒక సంవత్సరం పాటు మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి వెళ్ళకండి, మీరు బయటికి ఎక్కువ తిరగకండి, ఇవన్నీ 1 year అన్నారు ఆయన, అంతకంటే ఎక్కువ ఆయన అనలేదు. సో మీ దృష్టిలో ఈ యుద్ధం
ఎప్పటి లోపల కంప్లీట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి? ప్రపంచం మళ్ళీ సాధారణ పరిస్థితుల్లోకి రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు? నాకేమనిపిస్తుంది అంటే నవంబర్ ఒక మేజర్ చేంజ్ ఏమైనా జరుగుతుందండి. నవంబర్ ఎందుకు జరుగుతుందంటే మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేది నవంబర్ కల్లా ఉంటుంది. Hmm. సో అదొక మేజర్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏమవుతుందంటే నవంబర్ నుంచి మీకు పీక్ వింటర్ మొదలవుతుంది యూరోప్లో. వాళ్ళు అసలు సర్వైవ్ అయ్యేది ఆయిల్ అండ్ గ్యాస్ మీద. ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటే హీటింగ్ చేసుకోవాలి. కరెక్ట్. ఆల్రెడీ రష్యా యూక్రెయిన్ వార్ అప్పుడు ఆల్రెడీ అది ఇష్యూ అయింది. పైప్ లైన్స్ ఏమైనా డ్యామేజ్ చేసరికి వాళ్ళకి హీటింగ్ చేయలేక, ఇప్పుడు మనలాగా కాదు, మనకి ఏంటంటే కొంచెం ఎండగా ఉంటే నీడలో కూర్చుంటాం, చలిగా ఉంటే దుప్పట్లు కప్పుకుంటాం. యూరోప్ అట్లా కాదు, మొత్తం నీళ్ళు కూడా గడ్డగట్టిపోతాయి, తాగడానికి కూడా ఉండదు నీళ్ళు. కరెక్ట్. సో 100% దే నీడ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో దానివల్ల యూరోప్ కూడా పెట్టే ప్రెషర్ అదే పెడుతుంది. యూఎస్లో వాళ్ళకుండే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది, దానిపైన ఇజ్రాయెల్ కూడా అందుకని ఇప్పుడు మొదలు పెట్టేశారు. అందరూ అబ్రహాం అకాష్ సైన్ చేసేసారు అన్నారు. లెబనాన్లో ఆల్ అవుట్ ఒఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎట్లా మొత్తం క్లోజ్ చేసే ప్రయత్నాలు ఉన్నారు. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ దగ్గరకు వచ్చింది. ఇవాళ మనం డిస్కస్ చేసి ఇవాళ యుఎస్ టైం 3 PM ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఒక మీటింగ్ ఏదో జరగబోతుంది. ఆ మీటింగ్లో ఫైనల్గా డెసిషన్ అనేది తీసుకుంటారు దట్ మనం ఇంకా ఫర్దర్ వార్ మోడ్లోకి వెళ్దామా లేకపోతే పీస్ అని. నా ఉద్దేశంలో ఇప్పుడు డిక్లేర్ చేయడం వార్ మోడ్ అనే అంటారు. దానికోసమే నరేటివ్ ఇది. మా కూతురు మీద దాడి చేయబోయారు, ప్లాన్స్ దొరికాయి, ఇవన్నీ దానికోసమే నరేటివ్ పెట్టారు. అది చేసి కానీ ఇప్పుడు ఆ యురేనియం ఏ రోజు ఇరాన్ ఒప్పుకుంటే చైనా చెప్పాలి, సార్ నువ్వు ఒప్పుకొని చెప్పాలి. అది చైనా ప్రస్తుతానికి చెప్పే మూడ్లో లేదు. సో అది కొంచెం టైం అనేది పడుతుంది. సో మీరు చెప్పినట్టు నవంబర్ డిసెంబర్ దాకా క్లోజ్ అయిపోతుంది. ఐ థింక్ బై నెక్స్ట్ ఏప్రిల్ మోదీజీ అన్నట్టు ఆ 1 year పీరియడ్ అయిపోతుంది. అప్పటికల్లా బై అండ్ లార్జ్ సెటిల్ అయిపోవాలి. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.